ఆయన ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8, దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. ఈరోజు నేను మీతో పంచుకోబోయే వాక్యం ఒకటి రాశారు. ఏమని రాశారంటే, డు నాట్ బరీ యువర్ ఫెయిత్. బరి అంటే ఏం గుర్తొస్తుంది మనకి? బరి అంటే బరియల గ్రౌండు, ఇంతేనా కదా? ఏంటి పూడ్చిపెట్టాలి, ఏం పూడ్చిపెట్టాలా, శవాన్ని పూడ్చిపెట్టాలా, ఇదే ఆలోచనలు వస్తుంటాయి. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. కాబట్టి శవం కనపడంగానే మనం ఏం చేయాలా? బరీ చేయాలా, పూడ్చిపెట్టాలని ప్రయత్నం చేస్తాం. అయితే చాలాసార్లు మనము మన ఆశయాల్ని పూర్తిగా పూడ్చిపెడతాం, మన ఆశల్ని పూడ్చిపెడతాం, మన ఆలోచనల్ని పూడ్చిపెడతాం. కొన్నిసార్లు మనం వేటి మీద అయితే నిరీక్షణ కలిగి ఉంటామో వాటిని పూడ్చిపెట్టే వారంగా ఉంటాం. కొన్నిసార్లు మన విశ్వాస జీవితంలో మన విశ్వాసాన్ని కూడా మనం పూడ్చిపెట్టే వారంగా ఉంటాం. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెబుదాం, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఏది లేదు అని నువ్వు అనుకుంటున్నావో దేవుడు ఖచ్చితంగా నీకు దయచేస్తాడు. నమ్మితామని చెప్పండి, నమ్మితామని చెప్పండి. నీకు ఏది లేదు, ఏ కొరత ఉందని నువ్వు అనుకుంటున్నావో ఖచ్చితంగా దేవుడు దయచేస్తాడు. నమ్మిన రామని చెప్పండి. ఎందుకంటే నా దేవుడు లేని వాటిని కూడా ఉన్న వాటిగా పిలిచే దేవుడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెబుదాం, హల్లెలూయా. ఆమె నమ్మట్లేదు, ప్రవక్త చెప్తున్న మాట ఆమె విశ్వసించట్లేదు. ఊరుకో, ఏంటి అబద్ధం ఆడుతున్నావు నాతో? దేవుని నోట నుంచి వచ్చే ఒక మాట అది బయటకు వచ్చింది అనుకో, అది నెరవేర్చబడకుండా తిరిగి వెళ్తుంది వెనక్కి. చూడండి, ఆమె అబద్ధమాటకు ఆయన నరపుత్రుడు చెప్పినట్లే, ప్రవక్త చెప్పినట్లే వచ్చే ఏడాది ఆ సమయానికి ఆ బిడ్డ ఆమె చేతిలో ఒక కుమారుడు ఉన్నాడంట. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. ముందుగా ఆమెలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉంది. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. చూడండి, ఆమెలో ఉన్న ఒక గుణం ఏంటంటే ఆతిథ్యం ఇచ్చే గుణం. దాని ద్వారా ఒక కుమారుని పొందుకుంది, మగబిడ్డను పొందుకుంది. నువ్వు నమ్మకపోతే జరగదు, నువ్వు బలంగా విశ్వసిస్తేనే. అందుకే ఆమె నోటితో అంటుంది, ఏమంటుంది? అందరము కూడా సుఖంగా ఉన్నాం, ఆల్ ఈజ్ వెల్. కుమారుడు చనిపోతే ఆల్ ఈజ్ వెల్ ఏంది? కుమారుడు చనిపోతే సుఖంగా ఉంటుంది, విశ్వాసంతో బలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆమె విశ్వాసాన్ని పూడ్చిపెట్టట్లేదు. ఈరోజు మనలో అటువంటి విశ్వాసం కావాలని ప్రభువు కోరుకుంటున్నాడు. నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీలో అటువంటి విశ్వాసం ఉంటే దేవుడు నిన్ను ఎంతో ఎంతో ఘనంగా ఆశీర్వదిస్తాడు. నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. ఏదైనా ఎన్ని కష్టాలు, ఏం కాదండి, నా ప్రభు చూసుకుంటాడు. ఏం కాదు, నేను బాగానే ఉన్నా. 1 కోటి రూపాయల నేను బాగానే ఉన్నా. 10 కోట్లు. కొంతమంది ఉంటారు చిన్నదానికే వెళ్ళాడిపోతుంటారు. చిన్న మేకు గుచ్చుకుంది అనుకోండి, నేను అది గుచ్చుకున్నప్పుడల్లా యేసయ్యని గుర్తు చేసుకుంటా. ప్రభు, నేను చిన్న మేక్కి ఎంత ఏడుస్తున్నానే, నిన్ను సిలువలో
మేకులు గుచ్చి తల మీద ముళ్ళ కిరీటం పెట్టి కొరడా దెబ్బలు కొట్టి అంత భయంకరంగా హింసించారే, ఇదొక శ్రమ, ఇదొక పెయినా? అవును, ఆ టైంలో బాధపడతాం, ఆ టైంలో ఏడుపు వస్తుందేమో, కానీ ఆయన శ్రమ నుంచి కూడా విడుదల ఇస్తాడు కదా. మన కొరకు ఆ సెలవులో శ్రమ పడ్డాడు ప్రభు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కృంగిపోకూడదు, విశ్వాసాన్ని పూడ్చిపెట్టకూడదు, విశ్వాసం నుంచి తొలగిపోవటానికి వీల్లేదు. ఆమె అంటుంది సుఖంగా ఉన్నాం. వెంటనే ఎక్కడికి వెళ్తుందంట చూడండి, ఎవరి పాదాల దగ్గరికి వెళ్తుందంట. తర్వాత వచ్చిన చూడండి. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుడి యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకునెను. గెహాజీ ఆమెను తోలివేటుకు దగ్గరికి రాగా దైవజనుడు, ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియచేయక మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు ఆమె, కుమారుడు కావాలనని నేను నా ఏలిన వాడినైనా నిన్ను అడిగితినా, నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా, అతడు నీ నడుము బిగించుకొని నా దండము చేత పట్టుకుని పొమ్ము. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆమె దైవజనుని ప్రాదాల చెంతకు వచ్చి అంటుంది కదా, అయ్యా కుమారుడు కావాలని నేను అడిగానా? అడగకుండానే ఇచ్చాడా? అడగకుండానే ఇచ్చాడా, ఇవ్వలేదా? మరి అడగకుండా ఇచ్చిన దేవుడు కాపాడే బాధ్యత కూడా ఎవరిది? ఆయనదేగా. ఈరోజు నువ్వు అడగకుండా ఉద్యోగం ఇచ్చాడు అనుకో, నీ ఉద్యోగాన్ని కాపాడే బాధ్యత ఎవరిది? ప్రభువే చూసుకుంటాడు. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తే దాన్ని నిలబెట్టే బాధ్యత కూడా ప్రభువుదే. నిలబెడతాడు ఖచ్చితంగా. నువ్వు నమ్మితే నిలబెడతాడు ఖచ్చితంగా. ఆమేన్, హల్లెలూయా. నువ్వు విశ్వసిస్తే ఖచ్చితంగా నీ ఆశీర్వాదాన్ని ప్రభు నిలబెడతాడంతే. ఆమంటున్నా, అయ్యా నేను అడగలేదు కదయ్యా, నువ్వే ఇచ్చావు, మరి ఎందుకు వెళ్ళిపోతున్నాడు? గెహాజీని పంపించడే, నువ్వు ఎవరు పలకరించిన దారిలో పలకరించొద్దు, పోయి ఆ దండాన్ని పెట్టు. ఏం జరగలా. ఏమో కాళ్ళ మీద పడి ఏమంటుంది చూడండి, తర్వాత వచ్చిన చదవండి. నీ నడుమును బిగించుకుని నా దండమును చేత పెట్టుకుని పొమ్ము. ఎవరైనను నీకు ఎదురుపడిన ఎడల వారికి నమస్కరింపవద్దు, ఎవరైనను నీకు నమస్కరించిన ఎడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు. అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖం మీద పెట్టుమని గెహాజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను. తల్లి ఆ మాట విని, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడవనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయెను. స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆమెమంటుంది, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను, నువ్వు వస్తేనే కానీ నేను. ఎవరంటున్నారు ఈ మాట? నయోమితో ఎవరంటున్నారు? రుత్ ఏమంటుంది? నీ దేవుడే, నన్ను రావద్దని దయచేసి చెప్పద్దు. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి విడిచిపెట్టట్లా. పట్టుదల చూడండి ఆమెలో ఆతిథ్యం ఇచ్చే గుణమే కాదు, విశ్వాసం అనే గుణమే కాదు, పట్టుదల. యాకోబు అంటున్నాడు కదా, అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అంతే. వెంటనే ప్రభు అంటే, ఈ రోజు నుంచి నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేల్ అంటున్నాడు. ఏమైనా హల్లెలూయా. అయ్యా నువ్వు వస్తే కానీ నేను విడిచిపెట్టను అంతే. వచ్చాడు దైవజనుడు, అంతేనా? ఒక ఆమె కన్నీళ్ళు విడుస్తూ అడుగుతాం, అయ్యా నా బోధకుడిని ఎవరో తీసుకెళ్ళిపోయారు, నా యేసయ్యని ఎవరో ఎవరామె? మగ్దలేని మరియా. యాక్చువల్గా ప్రభు ఆమెకు కనపరుచుకోవాలనుకోలేదు, కానీ హర్ టీయర్స్ టైడ్ ద ఫీట్ ఆఫ్ జీసస్. ఆమె కన్నీరు ప్రభు యొక్క పాదాలని కట్టివేసే కాబట్టి వెంటనే ఆమెను పలకరించిన వెంటనే ఏమంటుంది? రబ్బుని అంటుంది, బోధకుడా అంటా ఉంది. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నీ కన్నీరు ప్రభు పాదాలని కట్టేస్తే గుర్తుపెట్టుకో. ఏమైనా హల్లెలూయా. నీ ప్రార్థన విశ్వాసంతో నువ్వు పట్టుదలగా ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు. నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ ప్రేయర్ టవర్ పెట్టింది ముఖ్యంగా తల్లులకు చెప్తున్నాను. ఒంటరిలో ఆ ప్రార్థనా మందిరం దగ్గర మరి ఒక సహోదరు వచ్చేది. ఆమె డాక్టరు, వాళ్ళ పిల్లలు డాక్టర్లు అవ్వాలి, వాళ్ళ పరీక్షలు రాసే సమయం అంతా ఆ చర్చ్ మెట్ల దగ్గర ఉండి ప్రార్థన చేసేది. అందరు డాక్టర్లు అయ్యారు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చేద్దాం. హల్లెలూయా. వాళ్ళ పరీక్ష రాసే సమయంలో ఈమె కూర్చొని ప్రార్థన చేసేది అంతే. ప్రభు గొప్ప కార్యాలు చేశాడు. ఈరోజు మీరు కూడా, మీకు అవకాశం ఉంది, దేవుడు మీకు అవకాశాన్ని ఇచ్చాడు. ఎనీ టైం వచ్చి ఇక్కడ ప్రార్థన చేయొచ్చు. మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి, ప్రభు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చేద్దాం. హల్లెలూయా. ఆమేన్. చూడండి, ఆమె బలవంతం పెట్టినా రావాల్సిందే అని అడిగింది, వెళ్ళాడు దైవజనుడు.
వెళ్ళాడు. ఏం జరిగింది చూడండి తర్వాత వచనాలు మీరు చూస్తే 32. ఎలీషా ఆ ఇంటి చొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టుబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీద ఉంచి బిడ్డ మీద పొడుగుగా పడుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి యువతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీదకెక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా ఈ బిడ్డ 7 మార్లు తుమ్మి కళ్ళు తెరిచాను. ఒకసారి గట్టిగా స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తి మీద పడుకొని ఏం చేశాడంట? ఆ కళ్ళు పెట్టిన వెంటనే ఏమైంది? 7 మార్లు తుమ్మి తిరిగి ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు ఏమండి ఆ కాలంలోనే స్మిత్ విగిల్స్వర్త్ అనే గొప్ప దైవజనుడు ఈ రీతిగానే చనిపోయిన వ్యక్తిని లేపాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అలనాడే కాదు ఏనాడైనా ప్రభు చేయగలడు. ఏమైనా హల్లెలూయా. ఆయన శక్తిలో ఏ మార్పు కూడా లేదు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆమె విశ్వాసము ఆ బిడ్డను ఆ కుమారుని బతికించిందా బతికించలేదా? ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసం నీ జీవితంలో కార్యం చేస్తుందా చేయదా? జరిగిస్తాడా జరిగించడా? ప్రభు నన్ను నమ్మితే దేవుడు అద్భుతం చేస్తాడా చేయడా? నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు వాట్ వీ షుడ్ నాట్ డూ ఇస్ వీ షుడ్ నాట్ బరీ అవర్ ఫెయిత్. మనము మన విశ్వాసాన్ని పూడ్చిపెట్టడానికి వీలు లేదు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె షునేమియురాలు స్త్రీయే, కానీ ఆమె ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా ఉంది. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిగా కూడా అటు ఇటు తప్పిపోకుండా నిలకడగా నిలిచే విశ్వాసం కలిగిన స్త్రీగా ఉంది. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, పట్టుదలతో ప్రార్థన చేసే స్త్రీగా ఉంది. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అందుకే దేవుడు చనిపోయిన బిడ్డను కూడా బతికించాడు. ఏమైనా హల్లెలూయా. మృతులైన వారిని సజీవుడిగా చేయగలిగిన దేవుడు మన దేవుడు మాత్రమే. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. లేని వాటిని ఉన్నవాటిగా పిలిచే దేవుడు మన దేవుడు. ఏమైనా నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు నమ్మితే, ఈరోజు నువ్వు విశ్వసిస్తే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. ఏమైనా నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎన్ని కార్యాలు, ఇన్ని కార్యాలే కాదు ఇంకో కార్యం కూడా చేశాడంట. చూడండి, ప్రవక్త చెప్పాడమ్మా కరువు రాబోతుంది 7 సంవత్సరాలు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడంట ఆమెతో. చూడండి 2 రాజుల గ్రంథం 8వ అధ్యాయం త్వరగా చదవండి. మొదటి 6 వచనాలు చదవండి. ఏమని రాయబడింది? 2 రాజులు 8 మొదటి 6 వచనం. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరములు దేశంలో క్షామము కలుగునని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చటి నుండుట అనుకూలమో అచ్చటికి పోవుడనగా ఆ స్త్రీ లేచి దైవజనుడు మాట చొప్పున. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆ స్త్రీ లేచి దైవజనుని, దేవుడు ఏదైతే దైవజనుని ద్వారా మాట్లాడాడో ఆ మాటకి ఏం చేస్తుంది? ఆమె విధేయత చూపిస్తుంది, లోబడుతుంది. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటే నువ్వు అత్యధికంగా ఆశీర్వదించబడతావు అంటే. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వినాలి, లోబడాలి కదా. కొన్నిసార్లు వినరు, లోబడరు. అందుకే మీ ఆశీర్వాదాలను మీరు పోగొట్టుకునేవారు కాబట్టి ఆయన చెప్తా ఉన్నాడమ్మా 7 సంవత్సరాలు క్షామం రాబోతుంది, వెళ్ళి అక్కడ ఉండండి. చూడండి, ఆమె లోబడింది, వెళ్ళింది, మళ్ళీ తిరిగి వచ్చిందంట. చూడండి, మనం ఈ ఊర్లో హైదరాబాద్లో 2 సంవత్సరాలు మన స్థలాలను ఏం పట్టించుకోకుండా వెళ్ళామనుకోండి అమెరికా, తిరిగి వస్తే ఏముంటుంది? అక్కడ ఓ బిల్డింగే ఉంటుంది, అంతేనా కదా? ఏమన్నా హల్లెలూయా. ఎందుకు? కబ్జా, అంతేనా? చేసేస్తారు వెంటనే, ఎక్కువ టైం కూడా తీసుకోరు. అందుకే చాలామంది గోడ కట్టుకొని దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు రాసుకుంటున్నారు, అవి కూడా జరిపేసి ఇల్లు కట్టేస్తున్నారు. మరి 7 సంవత్సరాలు అన్నీ వదులుకొని పోయింది. ఎవరి మాటను విని? దైవజనుని మాట విని. ఏమైనా హల్లెలూయా. దేవుని నమ్ముకున్న వారు నష్టపోయినట్లు చరిత్ర లేదు, ఉందా? ఎప్పటికీ లేదు. ఎందుకంటే మనం పూజిస్తున్న ఆ దేవుడు సజీవుడైన దేవుడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆయన లేని వాటిని కూడా ఉన్నవాటిగా పిలిచే దేవుడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మన దేవుడు నమ్మదగిన దేవుడు. మనం నమ్మదగిన వారికి మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈరోజు నువ్వు విశ్వాసం ఉంచాలంతే,
నువ్వు పూడ్చాల్సిన అవసరం లేదు. నీ ఆశల్ని నువ్వు పూడ్చాల్సిన అవసరం లేదు. నిరీక్షణని పూడ్చాల్సిన అవసరం లేదు. విశ్వాసాన్ని పూడ్చాల్సిన అవసరం లేదు. నువ్వు ఎప్పుడైతే ప్రభు పట్ల అచంచలమైన విశ్వాసం కలిగి ఉంటావో దేవుడు ఖచ్చితంగా నీవు కోల్పోయిన సమస్తాన్ని కూడా ఇస్తాడు. ఏమైనా నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆమె వెళ్ళిపోయిందంట. మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు గెహజీని అడుగుతా ఉన్నాడు రాజుగారు, అయ్యా ఎలీషా చేసిన కార్యాలు ఏంటి అంటున్నప్పుడు ఏం జరిగింది చూడండి. అక్కడ 4వ వచనం చూడండి. రాజు దైవజనుని పనివాడకు గెహాజీతో మాట్లాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియచేయమని ఆజ్ఞ ఇచ్చి ఉండెను. అతడు ఒక మృతునికి ప్రాణం తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునికి తెలియచెప్పుచుండగా ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు రాజుతో మనవి చేయవచ్చెను. అంతట గెహాజీ, నా ఏలిన వాడివైన రాజా, ఆ స్త్రీ ఇదే, మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియచెప్పెను. కాబట్టి రాజు ఆమె పక్షంగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశం విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చెను. దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గాడ్స్ టైమింగ్ ఇస్ పర్ఫెక్ట్. మాట్లాడుతూ ఉన్నాడు గెహజీ, అదే టైంకి ఆమె వచ్చిందంట. చాలాసార్లు మన జీవితంలో ఇట్లాంటి అద్భుతాలు చాలా జరుగుతాయి. సరైన సమయానికి దేవుడు తన దూతలను ఏర్పరుస్తాడు. మన కొరకే ఏర్పరుస్తాడు. ఆ సమయానికే తీసుకొస్తాడు. ఆ సమయానికే వచ్చిందంట. వెంటనే ఏం చేస్తుందంట? సాక్ష్యం ఇస్తుంది. షీ ఈస్ టెస్టిఫైయింగ్ ద మిరకల్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ హర్ లైఫ్. దేవుడు ఆమె జీవితంలో ఏదైతే అద్భుతం చేశాడో ఆ అద్భుతం గురించి రాజుకి సాక్ష్యం ఇస్తుంది. ఆమె ఆతిథ్యం ఇచ్చే స్త్రీయే కాదు, అమితమైన అత్యంతమైన గొప్ప విశ్వాసం ఉంచే స్త్రీయే కాదు, పట్టుదలతో ప్రార్థించే స్త్రీయే కాదు, కానీ దైవజనుని మాట వినే స్త్రీయే కాదు, కానీ సాక్ష్యం ఇచ్చే స్త్రీగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఆమె ఎప్పుడైతే సాక్ష్యం ఇచ్చిందో ఆ 7 సంవత్సరాలు పంట కూడా ఇచ్చారంట. ఆమేన్. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు అందుకే చెప్తాను, యూ షుడ్ టెస్టిఫై గాడ్. నువ్వు దేవుడు చేసిన కార్యాలని ఇతరులకి తెలియపరచాలి. నీ దగ్గరే అట్టి పెట్టుకొని ఉండి దాచిపెట్టుకుంటే ఉపయోగం లేదు. ద మోర్ యూ టెల్ అబౌట్ గాడ్, ద మోర్ గాడ్ విల్ బ్లెస్ యూ. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎంతగా దేవుని గురించి ఇతరులకు తెలియపరుస్తావో దేవుడు నిన్ను అంతలా ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎంతలా దేవుడి కార్యాలను వివరిస్తావో దేవుడు నిన్ను అంతలా ఆశీర్వదిస్తాడు. నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. 1 Chronicles 16:8. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనులలో తెలియచేయుడి. ఏం చేయాలంట? ఫస్ట్ థింగ్ ఏం చేయాలంట? ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండోది ఏంటి? ఆయన నామాన్ని ప్రకటన సర్వ సృష్టికి వెళ్ళి సర్వజనులకి సువార్తను ప్రకటించుడి, ఆయన గురించి చెప్పాలి. మూడోది ఏంటి? ఆయన కార్యాలని జనముల్లో తెలియచేయాలి. దేవుడు నీ జీవితంలో చేసే ప్రతి కార్యాన్ని చెప్పాలి, నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. ఎందుకు? దేవుడు ఇంకెక్కువ నేను ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంతలా ప్రభు గురించి పాటు పడితే, నువ్వు ఎంతలా ప్రభు పని చేస్తే ప్రభు నీ పని చేస్తాడు. చేస్తాడే చేయడా? నువ్వు ప్రభు పని చేస్తే ప్రభు నీ పని చేస్తాడు. ఆమేన్. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభు ఏదైనా చేయగలడు. లేని వాటిని కూడా ఉన్నవాటిగా పిలిచే దేవుడు, మృతులను సైతము సజీవులుగా లేపే దేవుడు మన దేవుడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆమె ఏం చేసింది? ఆ బాలుడిని పూడ్చిపెట్టిందా, పూడ్చిపెట్టలేదా? ఈరోజు నీవు కూడా నీ విశ్వాసాన్ని పూడ్చిపెట్టాలని వెళ్ళలేదు. ఈరోజు నువ్వు ఎప్పుడైతే పెద్ద విశ్వాసం, అసలు ఎంత ఉండొచ్చు అంట, ఎంత కావాలంట? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఆ కొండను తీసుకుపోయి సముద్రంలో పడే దేవుడు పడేస్తాడంట. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు శక్తిమంతుడైన దేవుడు, మన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు, మన దేవుడు ఎల్ షదాయ్ దేవుడు. ఏమైనా నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మన దేవుడు ఏదైనా చేయగలిగింది. ఈరోజు నువ్వు నమ్మితే, ఈరోజు నువ్వు విశ్వసిస్తే, ఏ రీతిగా షునేమీరాల్ని దేవుడు ఆశీర్వదించాడో నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 5 డాక్టర్లు చెప్పారు ఇక కష్టం అంట, ప్రభు పుట్టిస్తాడు. ఏమైనా హల్లెలూయా. ప్రభు కార్యం చేస్తాడు. ఏమైనా నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మన దేవునికి అసాధ్యమైంది ఏది కూడా రాసుకోండి, డిక్షనరీలో అండర్లైన్ చేసుకోండి. ఆయన ఏదైనా చేయగలడు. గాడ్ కెన్ డూ ఎనీథింగ్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అంటూ హెమ్. కాబట్టి ఈరోజు మీరు దేని గురించి ఎదురు చూస్తున్నారు? ఒకవేళ విశ్వాసాన్ని పూడ్చిపెట్టారేమో, తిరిగి దాన్ని ఎప్పుడైతే తిరిగి తోడతారో దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు ఎటు కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. నాయన స్తోత్రం ప్రభు, పరిశుద్ధుడా
ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీకే వందనాలు నాయన ప్రభా. వాక్యం ద్వారా నాయన మీరు మాట్లాడిన విధానానికి నీకే వందనాలు నాయన. ఏ రీతిగా నాయన షునేమిరాలైన స్త్రీని నాయన ప్రభా మీరు ఆశీర్వదించారు నాయన ప్రభా. మరి మా జీవితాల్లో కూడా నాయన ప్రభా మేము ఎప్పుడైతే అచంచలమైన విశ్వాసం నీ పట్ల కలిగి ఉంటామో ఖచ్చితంగా నాయన నీ ఆశీర్వాదాలు పొందుకునే వారంగా ఉంటాము కదా నాయన. ఆవిడ నాయన మరి విడిచి వెళ్ళిన భూమినంతా నాయన పంటనంతా కూడా తిరిగి పొందుకుంది నాయన. ఈరోజు నాయన సమస్తాన్ని కోల్పోయిన స్థితిలో బిడ్డలు ఉన్నారేమో ప్రభా, నిరాశతో నిస్పృహతో ఉన్నారేమో నాయన. ఇంకా నాకు ఎప్పటికి కూడా నాయన ఉద్యోగం రాదు, ఇంకెప్పటికీ నా భర్త మారు, నా బిడ్డలు మారు, ఇంకెప్పటికీ నా బ్రతుకు బాగుపడదు, ఇంకెప్పటికి కూడా నా జీవితంలో సమాధానం రాదని కృంగిన స్థితిలో ఉన్నారేమో నాయన ప్రభా. నాయన ప్రభా మీరే బిడ్డల జీవితాలు మీ కార్యాలు జరిగించమని నాయన. ఈ వాక్యాన్ని మీరే నీరు ఫలించమని, ప్రతి బిడ్డ కూడా వాక్యానుసారం జీవించి ఫలించండి, కమల వలె కృప దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ఎహెచ్కేలు గ్రంథం నుండి మొదటి ప్రశ్న, సజీవులు నివసించు భూమి మీద నేను బ్లాంక్ కలుగజేతును. ప్రశ్న మరోసారి, సజీవులు నివసించు భూమి మీద నేను బ్లాంక్ కలుగజేతును. రెండవ ప్రశ్న, ఏ పట్టణస్థులు తూరు పట్టణంనకు ఓడ కలాసులుగా ఉన్నారు. ప్రశ్న మరోసారి, ఏ పట్టణస్థులు తూరు పట్టణంనకు ఓడ కలాసులుగా ఉన్నారు. మూడవ ప్రశ్న, తూరు పట్టణము ఎలా లయమాయను. ప్రశ్న మరోసారి, తూరు పట్టణము ఎలా లయమాయను. ఈ ప్రశ్నకు గల జవాబులు స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్కు తెలియజేయగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు నా జనులకు ఏహెచ్కేలు 21:12. రెండో ప్రశ్నకు జవాబు వ్యర్థముగా ఏహెచ్కేలు 21:23. మూడో ప్రశ్నకు జవాబు దేశములో ఏహెచ్కేలు 21:32. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత అరుణ గారు ఫ్రమ్ సక్కినేటిపల్లి. ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి, మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.